మాటలనే ఆయుధాలను తయారు చేయడానికి ఒక కర్మాగారం అంటూ ఏదైనా ఉందంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి అంతటి పదునైన కత్తుల్లాంటి డైలాగులను దుయ్యగలిగేవాడు, బల్లెంలా విసిరగలిగేవాడు, బాణాల్లా సంధించగలిగేవాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరి వీరిద్దరూ కలిస్తే రమ్ రుధిరం అంటూ వెండితెరపై కనిపించే ఆ మ్యాజిక్కే వేరు. అందుకే ఈ కాంబినేషన్కు ఎంతో క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమా చూడాలన్నా సగటు అభిమాని కళ నెరవేరడానికి పుష్కర కాలం పట్టింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉంది? ఫ్యాక్షన్ సినిమాల హవా తగ్గిన నేపథ్యంలో ఆ జోనర్లో వచ్చిన అరవింద్ సమేత వీరరాఘవ ఏ మేరకు అలరించింది? త్రివిక్రమ్ మాటల పదును ఎలా ఉంది? వీరరాఘవుడిగా ఎన్టీఆర్ మరోసారి నట విశ్వరూపం చూపించారా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు, అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు అన్న పాయింట్తో త్రివిక్రమ్ శైలిలో రాసుకున్న కథ ఇది. గతంలో ఫ్యాక్షన్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటన్నింటికి డిఫరెంట్గా త్రివిక్రమ్ ఎలా తీస్తాడా అని అభిమానులు ఎదురుచూశారు. అందుకు తగినట్లుగానే త్రివిక్రమ్ కొత్త అంశాన్ని ఎంచుకున్నాడు. అదర్ సైడ్ ఆఫ్ ఫ్యాక్షనిజం అన్నట్లు వేరే కోణం చూపించారు. కత్తి పట్టుకుని బయలుదేరిన భర్త గురించి, అతని భార్య, తండ్రి గురించి పిల్లలు ఎంత తల్లడిల్లిపోతారో వాళ్ళ కోణంలో చూపించారు. మొదటి 20 నిమిషాల కథ చాలా పకడ్బందీగా సాగుతుంది. ఎమోషనల్గా బాగా డ్రైవ్ చేశారు. ఈ సినిమాలో ఎమోషన్ కంటెంట్ ఉంటుందని ఒక రకంగా ప్రేక్షకుడిని ముందే సిద్ధం చేశాడు. కథ హైదరాబాద్ చేరిన తర్వాత తేలిక పడుతుంది. హీరో హీరోయిన్ సునీల్ వీరి మధ్య సన్నివేశాలతో అక్కడక్కడ త్రివిక్రమ్ తన మార్పుని చూపిస్తూ కథను సాఫీగా ముందుకు తీసుకెళ్లాడు. స్టోరీకి దర్శకుడు రాసుకున్న వీరరాఘవ పాత్రకు ఎన్టీఆర్ 100కి 100 పాళ్ళు న్యాయం చేశాడు. ఇన్ని ఎమోషనల్ సీన్స్ ఎన్టీఆర్ ఎప్పుడూ చేయలేదు. తొలి 20 నిమిషాలు పూర్తిగా ఎన్టీఆరే కనిపిస్తాడు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన క్యారెక్టర్స్కి ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆది, సింహాద్రి, సాంబా చిత్రాల్లో ఉన్నట్లుగా అగ్రెసివ్గా ఎన్టీఆర్ కనిపించకపోవచ్చు. బట్ ఆ పాత్రకు మరో కోణం ఉంటే ఎలా ఉంటుందో వీరరాఘవ పాత్ర అలా ఉంటుంది. పూజా హెగ్డే క్యారెక్టర్ కూడా కథలో చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా హీరో క్యారెక్టర్ మార్పు రావడానికి బలంగా దోహదం చేసే క్యారెక్టర్ పూజా హెగ్డేది. వెండి తెరపై కనిపించే ప్రతి చిన్న పాత్రను చాలా బలంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. అందుకే ఏ క్యారెక్టర్ను ప్రేక్షకుడు అంత త్వరగా మర్చిపోలేడు. ఈ సినిమాలో బాలిరెడ్డిగా జగపతి బాబును చాలా వైలెంట్గా చూపించారు. ఈ సినిమాతో ఆయనకు మరో మంచి క్యారెక్టర్ దొరికింది. నీలాంబరిగా సునీల్ ఆకట్టుకుంటాడు. ప్రతి క్యారెక్టర్ కథను ముందుకు నడిపించేందుకు దోహదపడేదే. తమన్ అందించిన సంగీతం చాలా బాగుంది. రమ్ రుధిరం, పెనివిటి పాటలు ఆకట్టుకుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి చాలా స్కోప్ ఉంది. ఆ విషయంలో తమన్ 100కి 100 పాలు న్యాయం చేశాడు. ఎన్టీఆర్ ను చూపించిన తీరు, యాక్షన్ సన్నివేశాలు, తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటాయి. ఎన్టీఆర్ నట విశ్వరూపం, త్రివిక్రమ్ రాసుకున్న కథ, ఎమోషనల్ డైలాగ్స్, తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్స్. మొత్తానికి అరవింద సమేత కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది అనడంలో సందేహం లేనేలేదు.